నవంబర్ 22 దేవుని వాగ్దానము. జనమ నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవాతి దేవుడు మనకిచ్చిన మరొక నూతన దినమును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క మహాకృపలో మనమందరం క్షేమంగా, సంతోషంగా, ఆనందమయంగా ఉండడానికి దేవుడు మనకి ఉన్నతమైన సమయాన్ని అనుగ్రహించాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం అనేది చెరలో వ్రాయబడిన సందర్భం. 3 యెషయాలుగా విభజింపబడి, మొదటి యెషయా, రెండవ యెషయా, మూడవ యెషయా. ఈ యెషయా గ్రంథము చాలా అద్భుతమైనటువంటి గ్రంథముగా ఈ 3 యెషయాలో నేటి ప్రవచనము మొదటి యెషయా మొదటి అధ్యాయము నుండి 39వ అధ్యాయం వరకు వ్రాయబడినటువంటి సందర్భం కనుక చెరకు ముందు వ్రాయబడినది, చెరలో వ్రాయబడినది, చెర తర్వాత తెలియజేయబడిన విశేషాలను చాలా స్పష్టంగా మనం చూడగలుగుతాం. ప్రియమైన వారలారా, నీవిక ఎంత మాత్రము కూడా కన్నీళ్లు విడవవు. దేవునిలో ఉన్న వారి జీవితాలు సియోనులో, యెరూషలేములోనే ఒక జనము కాపురముంటారు. జనమ నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చుననే వాగ్దానము చెరలోకి వెళ్ళబోయే ముందు దేవుడిస్తున్నటువంటి ఉన్నతమైన ఆశీర్వాదం. ఒకవేళ నువ్వు చెరకి సమీపంగా ఉండొచ్చు, లేక నీ జీవితంలో సమస్యల వలయంలో నువ్వు చిక్కుకుని ఉండొచ్చు, సమస్యలతో బాధపడుతుండొచ్చు. ఎప్పుడు ఈ సమస్య నన్ను వదిలిపోతుందని ఎంతో భయానకమైన పరిస్థితుల గుండా నీవు ప్రయాణం చేస్తుండొచ్చు. ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ, ఎటువంటి సిచ్యువేషన్ అయినా ప్రభువు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు ఈ విధంగా పిలుస్తున్నాడు. నీవు ఇక ఏమాత్రమూ కన్నీళ్లు విడవవు. ఇక ముందు జరిగినది, ఇక ముందు జరగబోయేది నీవు దేవుని మీద ఆధారపడే దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రియులారా, ప్రభువుని నమ్మినప్పుడు దేవుడు నీ కన్నీళ్లు, నీ ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. ఇదిగో నీ దుఃఖ దినములు సమాప్తమైనవి అని ఆయన పలికి ఉన్నాడు. అలాంటి ఆశీర్వాదం ఇక మీదట ప్రభు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆ ఆశీర్వాదాన్ని బట్టి దేవుడు నిన్ను, నీ ద్వారా నీ కుటుంబము ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డల కన్నీళ్లను తుడిచి వారిని ఆనంద బాష్పాల వైపుకు తండ్రి, కన్నీటిలో మీరు తండ్రి దానిలో నుండి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. బిడ్డలను దీవించండి. నేడు వారి ప్రయాణాలు, తలపెట్టిన కార్యాలన్నిటిలో విజయం దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవనత నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా నడిపించుగాక. ఆమేన్.